అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలోని ఏజెన్సీ ప్రాంతంలో వందల సంవత్సరాల నుంచి నివసిస్తున్న మాదిగలకు రాజ్యాంగ ఫలాలు కల్పించాలని భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా రంపచోడవరంలోని ఐటీడీఏను ముట్టడించారు. ఏజెన్సీలో జీవిస్తున్న మాదిగ కులస్తులకు నివాస స్థలాలు ఇప్పించి వాటికి సర్టిఫికేట్లు చట్టబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారు మాదిగలపై అధికారులు నిర్లక్ష్య వైఖరి మానుకోకుంటే వచ్చే నెల 10వ తేదీన భారీ ఎత్తున ఆందోళన చేపడతామని వారు హెచ్చరించారు. గృహాలు కూడా మంజూరు చేయకుండా వాటర్స్ గానే చూస్తూ కనీస ప్రాథమిక హక్కులు కూడా పొందకుండా వాటర్స్ గా ఉన్న మమ్మల్ని సంక్షేమ ఫలాలు దూరం చేసే వ్యక్తుల్ని ఈరోజు సబ్ కలెక్టర్ గారు చెప్పాం. ఆయనకు కొంత అవగాహన ఉంది, కానీ ఎందుకు ఉందంటే ఇప్పటిదాకా నిన్నటి వరకు ఎమ్మెల్యే అనుసరులు రాజకీయ నాయకులు ప్రోలో పెడుతూ ఈ ఎంప్లాయీస్ అందరినీ చేశారు. ఈ ముందు వచ్చిన సబ్ కలెక్టర్ ఇది సెటిల్మెంట్ పట్టడానికి గౌరవంగా చూసి వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఇప్పుడు వచ్చిన ఇన్ఛార్జి గారు పొలం పంపించారు. ఎవరు ప్రాతిపదికన వెళ్ళారో మనసాక్షిని చెప్పుకోవద్దు. ఆర్డీఓ గారికి అన్ని విధాలు సహకారం చేస్తాం. మాకు ఇదే రోజుకి సంక్షేమ ఫలాల్లో మా వాటాలు మాకు వస్తున్నాయి అని మాకు ప్రకటిస్తానని చెప్పారు. కానీ చేయకపోతే మళ్ళా 10వ తారీఖున రంపచోడవరం ఈ సబ్ కలెక్టర్ ఆఫీస్ని ముట్టడి చేస్తాం. కలెక్టర్ ఆఫీస్ని కూడా